హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా పార్ట్ 1 చూద్దాం. ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఇంపీరియల్ బ్యాంక్, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్. సో ఈ టాపిక్స్ మీద అయితే మనము ఇవాళ కంప్లీట్గా ఫోకస్ అనేది చేద్దాము. సో వితౌట్ లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఎవాల్యుయేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో ఈ టాపిక్లో మనకు బ్యాంక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాంక్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో అదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ యాక్సెప్ట్స్ డిపాజిట్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ అనేటిది అది యాక్సెప్ట్ చేస్తుంది. బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ అనేది కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇట్ అలోస్ విత్డ్రాల్స్, అంటే లైక్ మనము సేవ్ చేసుకున్నామని మనం మళ్ళీ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు కదా. సో లైక్ దట్ అనమాట. సో లెండ్స్ టు రెస్పెక్టివ్ బారోవర్స్. సో ఇప్పుడు మనకి ఏదైనా లోన్ కావాలి అనుకున్నాం. సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేటివి మనము బ్యాంక్ దగ్గర నుంచి మనీ మనకు అవసరం ఉన్నప్పుడు లెండ్ చేసుకుంటాం. సో the core function of a bank is accept deposits from the customers and it allows withdrawals or lends to the respective borrower. Okay, so the next, first bank in India. సో వాట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అనేది ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. అది ఎక్కడ ఉంది? కల్కట్టాలో ఉంది. ఇన్ 1770. సో 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది కల్కత్తాలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో అది ఎవరి ద్వారా ఎస్టాబ్లిష్ అయింది? సో అలెగ్జాండర్ అతని ద్వారా సో ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది కలకత్తాలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ద సెకండ్ బ్యాంక్ ఇస్ జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1786వ సంవత్సరంలో ఈ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది అంటే 1786. ఈ 1786 అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్. సో వీ నీడ్ టు రిమెంబర్ ఇట్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంపీరియల్ బ్యాంక్. సో ఈ ఇంపీరియల్ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో దాట్ 3 బ్యాంక్స్ ఉన్నాయండి. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. సో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనేది 2 జూన్ 1806లో ఎస్టాబ్లిష్ అయింది. బ్యాంక్ ఆఫ్ బాంబే 15 ఏప్రిల్ 1840లో ఎస్టాబ్లిష్ అయింది. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1 జూలై 1843లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ 3 బ్యాంక్స్ యొక్క ఎస్టాబ్లిష్డ్ డేట్స్ అండ్ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు రిమెంబర్ దీస్ 3 డేట్స్. సో దీస్ 3 బ్యాంక్స్ మెర్జ్డ్ or associated to form Imperial Bank on 27 January 1921. This year and this date is most important for banking examination. So Imperial Bank ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఎప్పుడు లైక్ ఈ 3 బ్యాంక్స్ కలిపి ఒక ఇంపీరియల్ బ్యాంక్గా ఏర్పడింది అంటే 27 జనవరి 1921. సో ఈ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఆన్ 1 జూలై 1955 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్. సో 1 జూలై 1955లో ఇంపీరియల్ బ్యాంక్ అనేది నేషనలైజ్ అవ్వడం జరిగింది. సో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది నెక్స్ట్ టాపిక్లో ఉంటుంది. సో అక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నేషనలైజ్ అవ్వడం వల్ల సో దానికి ఏం పేరు పెట్టారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు ఏదైతే ఉందో సో అది ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్. అది 1 జూలై 1955 నుంచి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. ఇక్కడ ఈ ఇంపీరియల్ బ్యాంక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 డేట్స్: బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిన డేట్స్, అండ్ ఎప్పుడు ఈ 3 బ్యాంకులు మెర్జ్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పడ్డది ఈ ఇయర్. నెక్స్ట్ ఇది ఎప్పుడు నేషనలైజ్ అయింది అండ్ ఎప్పుడు స్టేట్ బ్యాంక్గా మారింది. ఈ డేట్స్ అనేటివి, ఈ 5 డేట్స్ అనేటివి
చాలా ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు రిమెంబర్ దిస్. సో అన్ని పాయింట్స్ చదువుకోవడం కంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటే సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఈజీగా అవుతుంది. సో నేను అందుకే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఈ 5 డేట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుకుండాలి. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ స్టాక్ బ్యాంక్స్. సో ఈ జాయింట్ స్టాక్ బ్యాంక్స్లో పెద్దగా ఇంపార్టెంట్ అని ఏమి ఉండదు, బట్ ఒకటి పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అప్పర్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1863 అండ్ బ్యాంక్ ఆఫ్ అలహాబాద్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 24th April 1865. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్స్. సో ఇవి రెండు అనేటివి ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో ఈ రెండు కలిపి ఏంటంటే ఓల్డెస్ట్ జాయింట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో ఇక్కడ మనకి 2 నేమ్స్ అనేటివి ఖచ్చితంగా గుర్తుకుండాలి, బ్యాంక్ ఆఫ్ అప్పర్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ అలహాబాద్, ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. సో అన్ని బ్యాంక్స్కి కోర్ బ్యాంక్, బేసిక్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ. సో ఆర్బీఐ తర్వాత 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయండి, డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. సో ఈ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్. సో దీని గురించి ఇంకా డెప్త్గా ఈ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. సో ఈ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి? కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో వీటి గురించి డెఫినేషన్స్ అండ్ దీని కిందికి ఏమేమి బ్యాంక్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, డెవలప్మెంట్ బ్యాంక్స్. ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ టు రెస్పెక్టివ్ బారోవర్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఫైనాన్షియల్గా లైక్ లోన్స్ అనేటివి శాంక్షన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనము దీని కిందికి ఏ బ్యాంక్స్ వస్తాయంటే నబార్డ్, సిడ్బీ, ఎగ్జిమ్. సో నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ నబార్డ్ ఏం చేస్తుందంటే అగ్రికల్చర్కి సంబంధించిన లోన్స్ కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన లోన్స్ కానీ అనేటిది శాంక్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది ఏం చేస్తుందంటే స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లైక్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి ఇది లోన్స్ అనేటివి ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిమ్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇదేం చేస్తుందంటే ఇంటర్నేషనల్గా ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఏదైనా సంబంధించిన అటువంటి వాటికి ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ అనేటిది సర్దుబాటు చేస్తూ ఉంటుంది. సో ఇవి డెవలప్మెంట్ బ్యాంక్స్. సో వీటి గురించి ఇన్డెప్త్గా నబార్డ్ గురించి కానీ సిడ్బీ గురించి కానీ ఎగ్జిమ్ గురించి కానీ సో దాని గురించి సపరేట్ టాపిక్స్ ఉన్నవి. సో ఆ టాపిక్స్ వచ్చినప్పుడు ఆ లెసన్స్లో మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. బ్యాంక్స్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఏవైతే బ్యాంక్స్ సెకండ్ స్కెడ్యూల్లో రిజిస్టర్ అయి ఉంటాయో ఆర్బీఐ యాక్ట్ 1934లో, సో అలాంటి బ్యాంక్స్ అన్నిటినీ ఏమంటారంటే స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఈ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేటివి 2 టైప్స్. వాట్ ఆర్ దోస్? కమర్షియల్ అండ్ కోఆపరేటివ్. సో ఈ కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, కమర్షియల్ బ్యాంక్స్. ఇట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ లోన్స్ అనేటివి శాంక్షన్ చేస్తుంది. సేమ్ లైక్ ఏ నార్మల్ బ్యాంక్ అనేది ఏ ఫంక్షన్స్ అయితే చేస్తుందో అలాంటిది కమర్షియల్ బ్యాంక్ అనేది చేస్తుంది. సో బట్ ఇందులో ఏంటంటే ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో కమర్షియల్ బ్యాంక్స్లో లైక్ ఇంత పర్సెంట్ యొక్క మన లోన్ అనేది మనం తీసుకుంటే వాళ్ళకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వెళ్తుంది. సో ఇలాంటి బ్యాంక్స్ని ఏమంటారు అంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. సో దీని కిందకి ఏమొస్తాయంటే ఫారెన్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. సో ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఏంటంటే ఎస్బీఐ కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్. దేర్ మెంబర్స్ ఆర్ ద ఓనర్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెంబర్స్ ఎవరైతే ఉంటారో బ్యాంక్లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఓనర్స్ అనమాట కోఆపరేటివ్ బ్యాంక్స్కి. ఇట్ ఈస్ సిమిలర్ టు కమర్షియల్ బ్యాంక్స్. సేమ్ కమర్షియల్ బ్యాంక్స్ లాగానే ఇట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ లోన్స్ అనేటివి ఇస్తుంది.
దీని కిందికి ఏ బ్యాంక్స్ వస్తాయి అంటే అర్బన్ బ్యాంక్స్ అండ్ రూరల్ బ్యాంక్స్. లైక్ కొన్ని కొన్ని రూరల్ ఏరియాస్లో మనకు బ్యాంక్స్ అనేటివి కనిపిస్తాయి. సో అలాంటివి అన్నీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కిందికి వస్తాయి. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నిటికీ ఎండ్లో కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ 2017 ఈ 2017లో ఏ మేజర్గా మనకు మెర్జర్ అంటే లైక్ బ్యాంక్స్ అనేటివి మెర్జ్ అయినాయో సో ఇప్పుడు మనం చూద్దాం. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ అయిపోయాయి. సో నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ దేంట్లో మెర్జ్ అయింది? కెనరా బ్యాంక్లో. ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్లో మెర్జ్ అయిపోయింది. ఆన్ 1st April 2017 5 associates of SBI and భారతీయ మహిళా బ్యాంక్ మెర్జ్డ్ ఇంటూ SBI in orders of గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆర్డర్స్ చేస్తుందో సో ఆల్రెడీ ఇంపీరియల్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ అయ్యి ఎస్బీఐ బ్యాంక్ మారింది. సో ఎస్బీఐ అసోసియేట్స్ ఏమైనాయి అంటే 1st April 2017లో మెర్జ్ అయ్యాయి. మెర్జ్ అయ్యి ఏం చేసినాం లైక్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానే ఉంది. సో ఈ అసోసియేట్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఆ వీడియో మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ దేంట్లో మెర్జ్ అయింది? ఆంధ్ర బ్యాంక్లో మెర్జ్ అయింది. ఓకే. సో ఇలా మెర్జ్ అయిన బ్యాంక్స్ అనేటివి ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వస్తాయా అంటే 1st April 2020 నుంచి లైక్ ఇవి ఎఫెక్ట్లోకి వచ్చినాయి అన్నట్టు. సో ఎఫెక్ట్లోకి రావడం అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మెర్జ్ అయిపోయాయి. మెర్జ్ అయిపోయిన తర్వాత ఏంటి? వాటి నేమ్స్ అనేటివి వీటికి అఫీషియల్గా సో ఈ బ్యాంక్స్ అనేటివి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లైక్ యూనియన్ బ్యాంక్ తీసుకుంటే లైక్ ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అని చెప్పుకుంటారు అన్నట్టు. సో ఇట్లా దీన్ని ఎఫెక్ట్ అంటారు అన్నట్టు. 1st April 2020 నుంచి అది ఎఫెక్ట్లోకి వచ్చినాయి అన్ని మెర్జర్ ఆఫ్ బ్యాంక్స్. ఇదిలా ఉండగా సో ఇంకోటి ఏమైందయ్యా అంటే 2nd January 2019లో డేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయిపోయాయి. సో అది ఎఫెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2nd January 2019. సో మిగతా అన్ని బ్యాంక్స్ ఏమో 1st April 2020 నుంచి వెళ్తే ఓన్లీ డేనా అండ్ విజయ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయిన ఎఫెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2nd January 2019 నుంచి స్టార్ట్ అయింది. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇంకో పాయింట్ ఏంటంటే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అందులో 6 ఏమో మెర్జ్డ్ బ్యాంక్స్ ఇంతకుముందు డిస్కస్ చేసినవి అండ్ ఇంకా 6 ఏమో ఇండిపెండెంట్ బ్యాంక్స్ అని ఉన్నాయి. సో ఇందులో మెర్జ్డ్ బ్యాంక్స్లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ బ్యాంక్. సో ఈ 6 అనేటివి మెర్జ్డ్ బ్యాంక్స్. ఇండిపెండెంట్ బ్యాంక్స్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవనేటివి ఇండిపెండెంట్ బ్యాంక్స్ ఇన్ అవర్ ఇండియా. సో these 12 comes under public sector banks in India. ఇది part 1 అండి. సో నేను మోస్ట్ ప్రాబబుల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, బట్ మనకేంటంటే అది డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది మన ప్రిపరేషన్కి. సో నేను దానికి ఎటువంటి స్కోప్ ఇవ్వను, అందుకనే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో నౌ let's see some important points to remember. ఇవి ప్రీవియస్గా రిపీట్ అయ్యాయి క్వశ్చన్స్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1894లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ బ్యాంక్ ప్యూర్లీ హోల్ బై ఇండియన్స్. సో ఏ బ్యాంక్ మొత్తం లైక్ కంప్లీట్ ఇండియన్స్ ద్వారా పొందబడింది అంటే ఔత్ బ్యాంక్. సో ఈ ఔత్ బ్యాంక్లో ఏంటంటే కంప్లీట్ ఇండియన్స్ మాత్రమే ఉంటారనండి. సో అందుకే ఇది ఫస్ట్ బ్యాంక్ ప్యూర్లీ హోలీ బై ఇండియన్స్గా అయింది ఔత్ బ్యాంక్ అనేది. ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ కల్కట్టా. ఇది 1806లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది part 1 అండి.
సో నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది సీక్వెల్గా అప్లోడ్ చేస్తున్నాను నేను, చాప్టర్స్ వైజ్గా. సో ఏ చాప్టర్ మిస్ అవ్వకుండా చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.